పశ్చిమ బెంగాల్లో ఇవాళ బీజేపీ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. సువేందు అధికారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బెంగాల్ సీఎంగా సువేందు అధికారిని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బెంగాల్ బీజేపీ తొలి సీఎంగా సువేందు అధికారిని ఎంపిక చేశారు. అమిత్ షా సమక్షంలో సువేందు అధికారిని ఎంపిక చేసిన బీజేపీ హైకమాండ్ ఇద్దరికీ డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక సువేందు అధికారి పేరును దిలీప్ ఘోష్ ప్రతిపాదించారు. దీంతో ఇవాళ ఉదయం 11 గంటలకు సువేందు అధికారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎం రేస్లో దిలీప్ ఘోష్, సామిక్ భట్టాచార్య, నిశిత్ ప్రామాణిక పేర్లు వినిపించగా సువేందు అధికారిని అధిష్టానం ఎన్నుకుంది. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై అబ్జర్వర్గా హోంమంత్రి అమిత్ షానే రంగంలోకి దిగారు. బెంగాల్ వెళ్లి అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. 4-5 నేతలు సీఎం రేసులో ఉండడం, మహిళా అభ్యర్థిని సీఎం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో అమిత్ షా సుదీర్ఘంగా సమీక్షించారు. చివరికి మమతా బెనర్జీకి ధీటుగా ఎదుర్కొనే బెంగాల్లో బీజేపీని నిలబెట్టగలడమే కాదు, అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన సువేందు అధికారి వైపే అమిత్ షా కూడా మొగ్గు చూపించారు. ఇక ఇవాళ సర్కారును ఏర్పాటు చేయబోతోంది బెంగాల్ బీజేపీ. నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఠాకూర్ ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఒక కొత్త ఆరంభానికి నాంది పలకడానికి ఈ తేదీని నిర్ణయించినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సువేందు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్తో పాటుగా ఇతర కేంద్ర మంత్రులంతా హాజరు కాబోతున్నారు. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు సైతం హాజరవుతున్నారు. ఇప్పటికే వారంతా కోల్కతాకు చేరుకున్నారు. अनेक दृष्टिकोण से बहुत महत्वपूर्ण है। 100 साल की वैचारिक यात्रा के बाद गंगोत्री से गंगा सागर तक हर जगह पर आज भारतीय जनता पार्टी की सरकार बनी है। ये हम सब के लिए बहुत आनंद का विषय है। 1950 से जिस विचार की यात्रा को लेकर हम निकले और जिसके नेतृत्व में निकले, श्यामा प्रसाद मुखर्जी के नेतृत्व, उनकी ही जन्मभूमि में 1950 के बाद आज 2026 में श्यामा प्रसाद जी की ही पार्टी की सरकार बन रही है। ये भी बहुत महत्वपूर्ण है। जब 370 हटी तब देश भर के कार्यकर्ताओं के मन में खुशी की लहर दौड़ी थी, मगर मुझे कई वरिष्ठ कार्यकर्ताओं ने कहा था कि अभी भी कुछ कसक बाकी है। मैंने आश्चर्य से पूछा था, भला क्या बचा अब? तब उन्होंने कहा था, बंगाल में भाजपा का झंडा फहराना बाकी है। और आज मैं मानता हूं श्यामा प्रसाद जी जहां पर भी होंगे, मुक्त मन से नरेंद्र मोदी जी के नेतृत्व को वो आशीर्वाद देते होंगे, क्योंकि नेतृत्व ने भारतीय जनता पार्टी को गंगा सागर तक पहुंचाया, गंगोत्री से लेकर। যাকে দেখে মানুষ ভোট দিয়েছে, যার জন্য আমরা জিতেছি, আমাদের নরেন্দ্র মোদীজিকে আমি আমার অন্তর থেকে কোটি কোটি প্রণাম নিবেদন করব। নরেন্দ্র মোদীজির জন্য সব বিধায়করা একবার উঠে দাঁড়িয়ে 1 মিনিট হাততালি দিন। নরেন্দ্র মোদী জিন্দাবাদ,